కేసీఆర్ గారు సర్కారు ఉన్నప్పటికీ కూడా అసలు ఏ ఎలక్షన్ పెట్టినా కూడా ఇక్కడ గెలిచే అవకాశం లేదు. నేను తప్పితే ఇంకెవరు గెలవరు ఆ పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి మీరు ఇది ఎలా సాధ్యమైంది? అసలు నామినేషన్ వేసిన నాడే అంటే మీరు ఏమైనా టార్గెట్గా ఉండి ఏమైనా మీ పైన దాడులు కానీ ఏమైనా జరిగాయి? మా ఎవరైతే ఊర్లో హరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద అటాక్ చేస్తే పబ్లిక్ మాకు అట్రాక్ట్ అవుతుందనే ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గరికి పోయారు. తనయుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అదే సంబంధాలు కొనసాగిస్తున్నారు. మీ పెద్ద కుమారుడు యొక్క డెంటల్ క్లినిక్ ఓపెనింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే యాక్చువల్గా నాగం మీద ఆయనకు బాగా నెగటివ్. ఊరికి రాజశేఖర్ 2 సార్లు జనార్దన్ రెడ్డి గారు ఉన్న ద్వేషం మీపై ప్రేమగా మారింది రాజశేఖర్ గారు. ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే నాకు ఆయనకు పరిచయం లేదు. తన అనుకున్నవానికి ఏదైనా చేస్తాడు. ఈజ్ ద కరెక్ట్ పాలిటిషియన్. అంటే ఏ ప్రాతిపదికన అప్లై చేశారు మీరు? అప్పుడు మీకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు, ఎవరు లేరు, ఎట్లా పోయారు అంతవరకు? 99లో టికెట్ ఇవ్వలేదు, ఇండిపెండెంట్. 2004 వస్తే టీఆర్ఎస్కి వెళ్ళి ఇచ్చారు, 1400 ఓడిపోయినాను. 2009లో జిల్లా పరిషత్ చైర్మన్గా మళ్ళీ కాంటాక్ట్ చేసినాను, నాకే టికెట్ ఇచ్చారు. అది ఫస్ట్ టైం కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది నాకు. అప్పుడు మా కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే కాంగ్రెస్ అని కన్నం పెట్టరు, అపోజిషన్ కన్నం. అంటే మా పార్టీలు మమ్మల్ని గెలవకూడదు అనుకుంటారు. సెంటిమెంట్ కన్నా తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్పుకోలేకపోయారు. నేను చెప్పుకోకూడదు కాదు, మా పెద్ద నాయకులు నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అన్నట్లు. ఈరోజు బంగారు తెలంగాణ ఉందా అంటే ఎక్కువ చెప్తారు, తక్కువ పనిచేస్తారు. ఉన్న వాస్తవం మాట్లాడుతున్నారు. నేను అండ్లో ఉన్నా కానీ ఉన్న వాస్తవం అనవసరంగా లేనివి చెప్పి గోక్కునేది తప్ప వేరే. నాగం జనార్దన్ రెడ్డి గారితో మీకు టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు విభేదాలు వచ్చాయి? ఆయన విభేదించి ఎందుకు బయటకు వచ్చాల్సి వచ్చింది? మనిషి కొంచెం మొండి, తన చెప్పిందే వినాలి అనే భావతో. ఎన్టీ రామారావు గారు డైరెక్ట్ చెప్పిండు, రెడ్డి గారు మీరు చేస్తే మీరు చేయండి, లేకపోతే మేము ఎవరికి వెళ్ళినా మాకు తెలుసు, మేము ఇచ్చుకుంటామని. ఆయన కొంచెం రూఢిగా మాట్లాడడం, మీకు ఎవడు ఓట్లు వేస్తాడు, మీరు భూస్వాములు మీకు ఓట్లు వేస్తారా చేస్తారా అని కొంచెం రూఢిగా మాట్లాడితే డిఫర్ అయిపోయింది. ఎప్పుడైనా మీరు జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత, మీరు జెడ్పీ చైర్మన్ కావడానికి జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత కూడా నాగం జనార్దన్ రెడ్డి మీకు బాగా సహకరించారు అంటుంటారు. ఇప్పుడు నాగం జనార్దన్ అంత బోగస్ మాటలు ఎవరు మాట్లాడతారు? 2004లో రాజశేఖర రెడ్డి గారిని సీఎం కాకుండా చేయాలని జైపాల్ రెడ్డి గారు, డిఎస్ఆర్ గారు చాలా ప్రయత్నించారని. కారణం ఏంటి అసలు? ఆయన సీఎం ఎందుకు కాకూడదు అనుకున్నారు? వీళ్ళు కావాలి కదా. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కాలు గుంజటోళ్ళు ఎక్కువ. మీరు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారికి విన్నవించినా, లేఖ ఇచ్చినా, ఇంత చేసినా కూడా మీ మాటని పక్కన పెట్టి నాగం జనార్దన్ రెడ్డిని తీసుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు దీని వెనక కారకులు ఎవరు అనుకుంటున్నారు? నేను చెప్తున్నా, దానికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. జయపాల్ రెడ్డి సాబ్కు వీళ్ళు ఎవరికి ఏడ పనిచేయరు. ఒక కాన్సెన్సీ ఉండదు, ఒక కార్యకర్త ఉండడు, ఒక కమిట్మెంట్ ఉండదు, ఓ డెవలప్మెంట్ ఆలోచన ఉండదు. కేంద్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలానికి పెద్దపీట వేస్తారు కదా. అదృష్టానికి ఇంగ్లీష్లోకి మంచిగా మాట్లాడతారు. మేము మాట్లాడలేము కదా, ఆయన దగ్గర డిక్షనరీ చూసి మాట్లాడే పరిస్థితి మాకు లేదు. ఆయనకు సింపతి ఉంది ఫిజికలీ అంటే. జైపాల్ రెడ్డి గారికి అంత సింపతి ఉన్నప్పుడు ఆయనకి సీఎం ఇవ్వాలి కదా. సింపతి అంటే అటువంటి వ్యక్తి వస్తే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఏదో హల్చల్ అవుతుందని ఆలోచన చేసి ఇచ్చారు. గ్రాస్ రూట్లో ఏం లేదు, ఏం లేదంటారా? ఆయన క్యాడర్ మొత్తం పోయింది. నాగర్ కర్నూలు అంటే అందరికీ గుర్తుకొచ్చేది నాగం జనార్దన్ రెడ్డి గారు. అలాంటి నాగం జనార్దన్ రెడ్డి రూట్ లెవెల్లో క్యాడర్ లేదంటారా? ఉన్న క్యాడర్ మొత్తం టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది. ప్రిన్సిపల్గా పొలిటికల్ ఉన్నాడు, కొంపలు అమ్ముకుంటారు తప్ప ఇన్కమ్ ఉండదు, ప్రాపర్టీస్ ఫైనాన్స్ కావు. ఆయన ఆస్తులు రెట్టింపు అయ్యాయంటారా? రెట్టింపు కాదు, 100కి వెళ్ళిపోయినాడు. నీ పిల్లలను తీసుకురా, నా పిల్లల్ని తీసుకుని వస్తా, ఇద్దరం ప్రమాణం చేస్తాం. రాజకీయంగా నేను తినలేదని నువ్వు చెప్పు, నేను చెప్తా, ఇద్దరం చెప్పు. మిమ్మల్ని అవినీతిపరుడు అని అంటున్నాడు కదా మీడియా ముందు. నన్ను అన్నాడు అనే ధైర్యం కూడా లేదు. మీరు ఏడకూడదు అని నన్ను అన్నాడు అంటే సస్తాడు. దామోదర్ రెడ్డి చాలా అవినీతిపరుడు అంటే బయటికి కనిపించడం, అతని సన్నిహితుల వద్ద మీడియాతో పిచ్చపాటి కూర్చొని కూడా మాట్లాడాడు అనేది మాకు తెలిసిందనమాట. ఓకే, ఆయన ఒక్క మాట అన్నాడంటే
కరప్షన్ చేసి అంటారే రాజకీయ నాయకులు, నేను అవినీతి వరం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజకీయాలకు దూరం అవుతుంది. ఒకరన్నా అయ్యారు అట్లా రాజకీయాల్లో? అందరూ చేసి నాకు అనవసరం. అందరిలా మీరు చెప్తున్నారు కదా. నేను కాన్సెప్ట్లో రాజకీయాలకు వచ్చినాను. క్యారెక్టర్ని ఎలా ఇప్పుడు వెనక గుంత దూడం పొలిటికల్గా ఎప్పటికీ ఉన్న గుంత దూడాలనే ఆలోచన మాకు. డీకే అరుణ గారు ఫాలోవర్స్గా ఉన్నారు మీరు, ఆమె మద్దతు మీకు పూర్తి స్థాయిలో ఉంది. ఉన్నప్పటికీ కూడా డీకే అరుణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా మీరు ఎందుకు పార్టీ మారారు? ఆ ఈక్వేషన్స్ ఏంటో వివరిస్తే బాగుంటుంది. అవి పొలిటికల్గా చెప్పలేము, ఎందుకంటే అది మా బజార్లో పోతే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికి ఇబ్బంది, మీకా ఆయనకా? నాకే ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది? ఇప్పుడు ఈసారి తెలుస్తుంది కదా ఆయన ఎట్లా గెలుస్తాడో చూస్తాను కదా. నేను కూడా అంటారా గెలవలేదంటారా? 100% గెలవాడు. ఎలా చెప్తారు మీరు గెలవాలని? మీరు జ్యోతిష్ చెప్తే కదా ఆయన క్యాడర్ లేదు, మా కాంగ్రెస్ క్యాడర్ మీద డిపెండ్ అయ్యింది. ప్రజల సైకాలజీ అప్పుడే పసిగట్టేశారు మీరు. 100% అండి, అప్పుడే తెలిసిపోతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఇంకా ఎవరెవరి మీద ఈ కుట్ర జరుగుతుంది? ఇప్పుడు చెప్తున్నా కదా, కొల్లాపూర్లో హర్షవర్ధన్ మీద అయింది. మీకు టీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీ వచ్చింది? అంటే పార్టీ మారడం వల్ల ఏమైనా సూట్ కేసు ఏమైనా ఇచ్చారా, లేకపోతే భవిష్యత్తులో ఏమన్నా పదవులు? పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ ఇప్పుడు నేను నాగం ఓడగొట్టాలనుకుంటే మరి జనార్దన్ని గెలిపించాలి. నాకున్న కాన్సెప్ట్ ఎక్కడ ఎవరిని పిసుకాలని అక్కడ పిసుకు పారేస్తే గుంత. చూసుకుందాం. ఏం పర్లేదు, ఏడుస్తావేంటి చిన్నపిల్లల? నేను చూసుకుంటాను కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ బాస్, ఇక్కడ వీడే వాడు. ఏంట్రా నా ఫ్రెండ్ నేర్పిస్తున్నా? నీకెంత ధైర్యం ఉంటే మా ఫ్రెండ్ నేర్పిస్తారా? చచ్చారా? రై నీ అయ్యా ఇంత పొడుగున్నావేంట్రా డైనోసార్ గాడా? రై 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 ఒక్క దెబ్బ రై రై. అయ్యో అనవసరంగా తిన్నా, ఒక్క దెబ్బ తినరా. రై రై